జేపీసీ పరిశీలనకు వక్ఫ్ బిల్లు అంతకు ముందే లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమంటూ ధ్వజమెత్తిన విపక్షాలు అనుకూల ప్రతికూల వాదనలతో ప్రతిబింబించిన సభ. సో ఇది ఒక వక్ఫ్ బోర్డు సంబంధించిన వార్త. వక్ఫ్ బోర్డుని పూర్తిగా రద్దు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. నిజంగా అది జరిగితే వక్ఫ్ బోర్డు సంబంధించిన భూములన్నీ కూడా కేంద్రము చేతిలోకి వెళ్ళిపోతాయి, కేంద్రకు సంబంధించిన భూములకు వెళ్ళిపోతాయి. ఇది ఒక దుమారం అని చెప్పుకోవచ్చు. అంటే మనకు ఒక దుమారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డు సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో నిన్న ఆల్రెడీ మనకు ఏది రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ బిల్లు ప్రవేశపెట్టినారు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. నిన్న దీనిపైనే ప్రతిపక్షాలు మొత్తం రాద్ధాంతం చేసినాయి కూడా. ఇది దుశ్చర్య, మీరు ఇటువంటి పాల్గొనవద్దు, ఎందుకంటే మత సమస్యలకు కూడిన వ్యవహారం ఇది, చాలా సున్నితమైన అంశం ఇది, మీరు ఇట్లా చేస్తే బాగుండదు అన్నట్టు కూడా మనకు నిన్న పరిశీలనకు వచ్చింది. కాకపోతే చూడాలి కేంద్రం ఎటువంటి స్ట్రాటజీ తీసుకుంటుంది ఏంటి అనేది. ఒకవేళ నిజంగానే వక్ఫ్ బోర్డు అవుతే మాత్రం చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు. అసలు వక్ఫ్ బోర్డు ఒకవేళ వక్ఫ్ బోర్డు బిల్లు తెస్తే ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయి, ఏ విధంగా దాని విధి విధానాలు ఉంటాయి ఏంటి అనేది కూడా ఎవ్వరు కూడా తెలియని పరిస్థితి, అందరూ కూడా అయోమయంలో ఉన్న పరిస్థితి. చాలా అపోహలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డు బిల్లు ఒకవేళ ప్రవేశపెడితే ఉన్న స్థలాలు ఏవైతే ఉన్న స్థలాలు ఉన్నాయో అన్నీ దీని కిందికి కేంద్రం కిందికి వెళ్ళిపోతాయేమో అని ఉన్నాయి. కానీ కేంద్రం కూడా మళ్ళా ఒకవైపు కేంద్రం నుంచి విమర్శలు వస్తున్నాయి, హిందువుల భూములు వక్ఫ్ బోర్డు జాగాలలో ఉన్నాయి, దానికోసమే ఇవన్నీ చేస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. కానీ ఏది ఏమైతేప్పటికీ ఇది ఒక సాహసోపేతమైన బిల్ అని చెప్పుకోవచ్చు. చూడాలి మళ్ళీ కేంద్రం, ఎందుకంటే కేంద్రం చెప్పింది చేస్తూనే ఉంది. ఆర్టికల్ 370 తర్వాత సిఏ ఇవి, సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో చేయాలనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం తెలుస్తూ ఉంది. సో చూడాలి ఏది ఏమవుతుంది అన్నది చూడాలి.